టాక్సిక్ ఒక దరిద్రపు గుట్టు సినిమా అండి. ఒక దరిద్రపు గుట్టు జీవితం గురించి తీసిన ఒక దరిద్రపు గుట్టు సినిమా అండి. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ మొత్తం పశువుల సంత, సెకండ్ హాఫ్ మొత్తం పిచ్చి సంత గురించి తీసిన సినిమా అండి ఇది. ఫస్ట్ హాఫ్లో ఈ పశువుల సంతలో ఊర కుక్కలు, అచ్చోసిన ఆంబోతులు, బురదలో బొర్లే పందులు ఇవన్నీ మీకు ఫస్ట్ హాఫ్లో కనపడతాయండి. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆ ఊర కుక్కకి పిచ్చి ముదురుతుందండి. అది పిచ్చి కుక్కగా మారుతుంది. అప్పుడు ఆ పిచ్చి కుక్క గురించి జరిగిన స్టోరీ అంతా సెకండ్ హాఫ్లో చూపించారండి. ఈ మూవీలో మెయిన్ లీడ్గా చేసిన వారికి ఒక్క బుల్లెట్ కూడా తగలదండి, ఒక్క గాయం కూడా అవ్వదండి. అవతలి వాళ్ళ చేతిలో ఉన్న వెపన్స్ అన్నీ వీరి దగ్గర పనిచేయవండి. వీరి చేతిలో గుండు సూది ఉన్నా సరే అవతలి వాళ్ళు మాత్రం ప్రాణాలు వదిలేస్తారండి. వీరు మనుషుల్ని కూరగాయలు తరిగినట్టుగా తరుగుతారండి. వాళ్ళు వచ్చి తరిగించుకుని వెళ్తూ ఉంటారండి. అవతలి వాళ్ళు 100 మంది అయినా ఉండనివ్వండి, వీరి దగ్గర ఒక గన్ ఉంటే అందరూ చచ్చిపోతారండి. అవతలి వాళ్ళందరి దగ్గర గన్స్ ఉంటాయండి, అవన్నీ పేలుతాయి, కానీ ఈయనకు మాత్రం ఏమీ తగలవు. వీరు మాత్రం ప్రతిసారి మిస్ అవుతూనే ఉంటారండి. ఇది యాక్షన్ ఎపిసోడ్స్కి సంబంధించిన విషయం అండి. ఇక హీరోయిన్స్ ఆర్ లేడీ క్యారెక్టర్స్ గురించి వస్తే అందరూ అయితేనా డ్యాన్స్ వేస్తూ ఉంటారు, అయితేనా బట్టలు ఇప్పుకుని ఉంటారు, అయితేనా రొమాన్స్ చేస్తూ ఉంటారు, అయితేనా సెక్సువల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు, లేదంటే హీరో గారి దగ్గర దాసోహాన్ని పడిపోతూ ఉంటారు. ఇది అందులో చూపించిన ఆడవాళ్ళందరూ మ్యాక్సిమం అలాగే ఉంటారండి. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. వారు గతంలో కానీ, ప్రజెంట్లో కానీ, ఫ్యూచర్లో కానీ ఎప్పుడో ఒకప్పుడు వారు ఇదే పని చేస్తూ కనిపిస్తూ ఉంటారండి మీకు ఈ మూవీలో ఉన్న లేడీస్ అంతా. ఆల్మోస్ట్ మగవాళ్ళ గురించి చెప్పాను కదండి, వారందరికీ ఈ లేడీస్ని వాడుకోవడమే పని. దాంతోపాటు గన్స్, డ్రగ్స్, అట్ ది సేమ్ టైం లిక్కరు, సిగరెట్స్ ఇవన్నీ మీకు కోకొల్లలుగా చూస్తూ ఉండొచ్చండి. ప్రతి సీన్లో ఇవి లేకుండా ఏ సీన్ అంటూ ఉండదండి. ఒక దరిద్రం కాకపోతే ఇంకో దరిద్రం మనకి ప్రతి సీన్లలో కనిపిస్తూనే ఉంటుందండి. ఈ మూవీ గురించి ఇదంతా నేను చెప్పడం కాదండి. ఈ మూవీలో వారే సొంతంగా వారి డైలాగ్స్లోనే మీరు వినొచ్చండి. ఇదొక దరిద్రపు జీవితం అని, ఇదొక పిచ్చి మనస్తత్వం అని, ఇదొక పశువుల ప్రవృత్తి అని, ఇవన్నీ వారు చెప్పినవేనండి. నేను జస్ట్ వారు చెప్పిన పదాలని కాస్త ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను అంతేనండి. ఇవన్నీ వారు వాడిన పదాలే, వారి సినిమాలో వారిని గురించి వారు వాడుకున్న పదాలేనండి ఇవన్నీ. ఈ మూవీలో మితిమీరిన మద్యం, మితిమీరిన శృంగారం, మితిమీరిన యాక్షన్, మితిమీరిన ప్రతి ఒక్కటి ఈ సినిమాలో మీరు చూడొచ్చండి. ఇటువంటి మూవీసు ఇంకా రిలీజ్ అవ్వాలి. రిలీజ్ అవినవన్నీ ఇలాగే నెగిటివ్ టాక్తో అట్టర్ ఫ్లాప్ అవ్వాలండి. అప్పుడు కానీ ఇటువంటి మూవీస్ని తీయడం అనేది మానుకుంటారండి, ఇటువంటి ప్రయత్నాలు మానుకుంటారండి. ఇటువంటి మూవీస్ రావాలి, వచ్చినట్టుగా అట్టర్ ఫ్లాప్ అవ్వాలి. నిర్మాతకి రూపాయి కూడా మిగలకుండా ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళతో సహా నిర్మించిన వాళ్ళు, డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అందరూ లాస్ అవ్వాలండి. అప్పుడు కానీ ఇటువంటి మూవీస్ని ఎంకరేజ్ చేయొద్దు, ఇటువంటి మూవీస్ని తీయొద్దు అన్న థాట్ నిర్మాతకి రావాలి. ఇటువంటి మూవీస్ని డిస్ట్రిబ్యూట్ చేయొద్దు అన్న థాట్ మిగతా డిస్ట్రిబ్యూటర్లకు రావాలి. ఎగ్జిబిటర్లు కూడా ఈ సినిమాలు మన థియేటర్లలో ఆడించుకుంటే చెప్పులు పడతాయి, అట్ ది సేమ్ టైం మన థియేటర్లలో కూడా అన్ని లాసులు వస్తాయి అనేది జరగాలండి. ఇటువంటి మూవీస్ రావాలి, ఇలా లాసులు అవ్వాలి. ఇలా అయినప్పుడే ఇటువంటి మూవీస్ తీయడం